హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇద్దరమ్మాయిలు. సో ఇవాళ మేము ముందుకైతే కుకింగ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ మధ్య మీరు అనుకోవచ్చు, ఈ మధ్య ఏంటి ఇద్దరమ్మాయిలు ఛానల్ కుకింగ్ వీడియోస్ పైన పడుతున్నారు ఏంటి అని. నాట్ లైక్ దాట్. యాక్చువల్లీ ఏంటి, ఇప్పుడు మనకి హైదరాబాద్ రీజియన్లో ఏంటి వర్షం పడుతూ ఉంటుంది కదా. సో మనకి ఈవినింగ్ టైమ్స్ ఏదో ఒకటి స్నాక్ తినాలి అనిపిస్తూ క్రేవింగ్స్ ఉంటాయి కదా. సో మాకు కూడా అంతే. సో మేము ముందుకైతే ఈ రోజు ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి స్వీట్ బిస్కెట్స్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేమైతే ఒక కప్ మైదా పిండి తీసుకున్నాము, దానికి హాఫ్ కప్ షుగర్. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవారు కొంచెం క్వాంటిటీ చూసి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది వేసుకున్న తర్వాత ఇలా సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటాం కదా, సేమ్ అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ మైదా పిండి ప్లస్ విత్ షుగర్. ఆ షుగర్ వచ్చేసి మనం ఏదైతే చేస్తాం కదా, అది మనం మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టి దీంట్లో మిక్స్ చేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో మనం ఇలా మిక్స్ చేసుకున్న చపాతీ పిండిలాగా ఏదైతే చేసుకున్నాం కదా, సేమ్ అది కూడా చపాతీలాగా రౌండ్ షేప్తో మనం చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ లాగా మనం కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాం ఇది వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ షేప్, ఒకవేళ ట్రయాంగిల్ కావాలంటే ట్రయాంగిల్లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ అట్లా మన ఇష్టం అనమాట. బిస్కెట్స్కి ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్. మాకైతే ఇక్కడైతే మా మమ్మీ ఒకటి రెక్టాంగిల్ వేస్తుంది, ఏమో షేప్ వస్తుంది చూద్దాం. సో ఆ షేప్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అయితే ఆ షేప్స్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం ఏదైతే షేప్స్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా మనం దీంట్లో వేసుకుందాం. ఈ ఆయిల్లో ఇలా ఆయిల్లో వేసుకున్న బిస్కెట్స్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.